ఎవరది? నేను ఇక్కడ డాక్టర్ని. నువ్వు డాక్టర్ లెక్కలు సూని కంపౌండర్ లెక్కున్నావు. ఉత్తి డాక్టర్ కాదు, డాక్టర్ చిదంబరం ఎంబీబీఎస్ FRCS లండన్. అయితే ఏందో డాక్టర్ చిదంబరం FRCS లండన్. ఏంట్రా రా డాక్టర్ చిదంబరం FRCS లండన్. సర్లే బే మొదటిదే బెటర్. దారిలోకి వచ్చావు. ఇప్పుడు ఇక్కడ చేరాలంటే ఏం చేయాలి? వెరీ సింపుల్, వెరీ సింపుల్. యూ హ్యావ్ టు గో టు స్టేట్ ద కాజువాలిటీ అండ్ టేక్ ద ఫార్మ్ అండ్ ఫిల్ అప్ ద బ్లాంక్స్ విత్ ద తెలుగులో ఏడు. మీరు స్ట్రైట్ గా కాజువాలిటీకి వెళ్ళి అక్కడ ఫామ్ తీసుకుని ఫిల్అప్ చేసి ఇవ్వాలి. ఇంతకీ మీలో పేషెంట్ ఎవరు? ఎవ్వరు లేరు. మరి చేరేది ఎవరు? అన్నవే. అన్నెవరు? అన్నకేమైంది? అన్నకేమైతుందిరా? మరి నువ్వు చేరడం ఎందుకు? నీలా డాక్టర్ నవ్వుదామని. యూ బికమ్ డాక్టర్. నేను హెల్త్ మినిస్టర్ అవ్వాలనుకున్నాను, కానీ అయ్యానా? లేదే. ఏ గాయ్, యు నో దిస్ ఫెలో వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. ఎక్స్ట్రా చేస్తా చూడు. చెప్పు బే. మెడ మీద కత్తి తీస్తే చెప్తా. అక్కడికంటే మెడ బెటర్. డీన్ని కలవండి. అంటే ఎవరా? ఈ ఇన్స్టిట్యూట్ అంతటికి హెడ్ మాస్టర్ లాంటి పైన ఆపరేషన్ థియేటర్ లో ఉంటాడు. ఆపరేషన్ థియేటర్. ఇక్కడ డీన్ ఎవరు? లోపలికి ఎందుకు వచ్చా? ఇక్కడ డీన్ అంటే నువ్వేనా? ఇది ఆపరేషన్ థియేటర్. హూ అలౌడ్ యు ఇన్సైడ్? ప్లీజ్ గో అవుట్. డీన్ ఎవరో చెప్పు బే. రఫీ, యు సెండ్ దెమ్ అవుట్ అట్ వన్స్. ఓకే సార్. రండి మీ ప్రాబ్లం ఏంటో నాతో చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. వీళ్ళేం డాక్టర్లు అన్న, అలీబాబా సినిమాలో దొంగలు లెక్కున్నారు. చాలా కరెక్ట్ చెప్పావురా. అయితే మీకు అడ్మిషన్ కావాలన్నమాట. 12th స్టాండర్డ్ లో పర్సెంటేజ్ ఎంత? గదేంది? 12th స్టాండర్డ్ యునో, అదే 12వ తరగతిలో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి? ఇప్పుడు డాక్టర్ అవ్వాలంటే ఎన్ని రావాలి? కనీసం 90% ఉంటే సరిపోతుంది. వచ్చేసినట్టే. రేడియం సమజైందానా? శ్యామ్ తక్ సర్టిఫికెట్లు నీ ముంగట ఉంటాయి. థ్యాంక్స్. ఓకే, ఒక ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్ రాయాలి. అందులో పాస్ అయితే ఆటోమేటిక్గా సీట్ దొరుకుతుంది. ఇంతకీ అడ్మిషన్ ఎవరు కావాలి? అన్నకు. ఇప్పుడు మెడికల్ ఎగ్జామ్ రాయటం అంత అవసరమా? Of course it is compulsory. నువ్వు రాసినావా? Obviously, I was the examination topper. మళ్ళా పెడితే రాస్తావా? నిద్దట్లో లేపి రాయమన్నా రాస్తాను, అంత మెమరీ ఉంది నాకు. అరే నాయనా, ఆ మెమరీ మాకు కావాలి నాయనా. అరే ఏడియం ఈ పేరేంది బాయ్? రఫీ, డాక్టర్ మొహమ్మద్ రఫీ. అరే ఈయన మంచి పాటలు పాడుతాడు, పాట పాడరా బాయ్. హైదరాబాద్ లో ఏడుంటావే? ప్లాట్ నంబర్ 72, కమలాపురి కాలనీ, హైదరాబాద్. తిను. అరే తినరా బాయ్. అరే చిన్నప్పుడు మా అమ్మ చెప్పేదిరా బాయ్, పెరుగులో చక్కెర వేసుకు తింటే సలవ చేస్తుందని. మార్కులు మస్తుగా వస్తాయి. అరే తినరా బాయ్, తిను. మీరు పొరపాటు చేస్తున్నారు. దిస్ ఇస్ బ్లాక్ మెయిల్, యు నో. బ్లాక్ మెయిల్ ఎవరో మెయిల్ తినిపే. అరే దిమాగ్ ఖరాబ్ చేయబే. తిన. అరే ఎస్ పాపా. జిప్పుకు నేనే పెట్టాలా? మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. రఫీ భాయ్, టెన్షన్ వద్దు. అబ్బాజాని మేము బాగా చూసుకుంటాంగా. నువ్వు వెళ్ళి పరీక్ష బాగా రాయి. హాల్ టికెట్ పాకెట్ లో పెట్టుకో. శంకర్ అన్న ఫస్ట్ లో రావాలా, లేకపోతే నీ బొక్కలు ఇరుగుతీ బిడ్డ. రఫీ భాయ్, కాపీ కొడతావు, నాకు అసలు ఇష్టం ఉండదు. సంసాలేదు బే అన్న చెప్పినట్టు. ఆ విషయంలో మనం సిన్సియర్. मेरा इज्जत आपके हाथ में है. आगु बेटा, జ్యూస్ తాగాలి, క్యారమ్స్ ఆడాలి, జిందగీ ఖుష్. ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో ఎవరికి తెలుసయ్యా, జీవితం అంటే తాగుడు మూత. అబ్బాజాని ఎర్రదాని వదలడు కదా. ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో ఎవరికి తెలుసయ్యా, అది జీవితం అంటే తాగుడు మూతల. వినరా ఓ భయ్యా, తెల్లారిందే మావో మావా, ఒక కొత్త కథకి శ్రీకారం చుట్టేద్దామా. అబ్బజాన్, శంకర్ దాదా కాదు, శంకర్ దాదా.
ఏందన్నా లొలి చేస్తురు ఏం లేరా, నేను చిట్టితో మాట్లాడుతున్నాను. ఇదిగో చిట్టి. అన్నా చిట్టి చిట్టి నువ్వేరా బాయ్ చిట్టి? ఆ చిట్టి అన్న నువ్వు చిట్టివా? నేను చిట్టి సరే చిట్టి, నేను నీకు ఫోన్ చేసి ఏం చెప్పాను నువ్వు నచ్చలేదు అని మా నాన్నకి చెప్పమన్నావు కదా? అవును. మరి నువ్వేం చేసావు? శంకర్ డాక్టర్ కాదు దాదా అని చెప్పు. తమ్ముడు కొట్టుకుంటాడు రా.